అమ్మ నిజమైన ప్రేమకు నిలువెత్తి నిదర్శనం. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అమ్మ నిజమైన ప్రేమకు నిలువెత్తి నిదర్శనం. అమ్మ ఆ అంటే అమృతం, మా అంటే మమకారం. అమృతం అంటే నాశనం లేనిది, అమ్మ ప్రేమ కూడా అంతే. ఇప్పుడు నేను చెప్పింది సినిమాలో డైలాగే. ఇదే డైలాగ్ నేను నా ఫ్రెండ్తో చెప్పినప్పుడు దానికి అతను ఎలాంటి వినడానికి చెప్పడానికే బాగుంటాయి. మన తల్లిదండ్రులను వాళ్ళ వృద్ధాప్యంలో చూడడం కష్టం, చేయలేం అన్నాడు. ఆ మాట విని నాకు చాలా బాధేసింది. అరే ఎందుకు అందరూ ఎలా ఆలోచిస్తున్నారు? వాడు చెప్పింది నిజమే, అందుకే ఓల్డేజ్ హోమ్స్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది నాకు నా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు తప్పని మీకు అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఈ ఫోటోలో డాక్టర్ గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నాడని మనకు తెలుస్తుంది. ఆమె డాక్టర్ని తాను తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన ఆహార నియమాలు, వాడవలసిన మెడిసిన్స్ గురించి తెలుసుకుంది. తనకు పుట్టబోయే బిడ్డ కోసం రోజు కళ్ళగండం మొదలుపెట్టింది. ఆ రోజు రానే వచ్చింది. తానే జన్మిస్తుందో లేక తన బిడ్డకు జన్మనిస్తుందో తెలియదు. ఆ విషయం ఆ తల్లికే తెలుస్తుంది. ఆ బిడ్డను తన కళ్ళలో పెట్టుకుని చూసుకుంది. ఎదిగే పిల్లని చూసి మురిసిపోయింది. ఆ పిల్లాడికి ఆర్యన్ అని పేరు పెట్టారు. ఆ పిల్లవాడు ఏది అడిగినా మారం చేసినా అతను సంతోషపెట్టడానికి తన భర్తని ఏనుగుని చేసింది. ఒకరోజు మనవాడు కుక్క కావాలని అడిగాడు, తెచ్చిచ్చారు. తమ బిడ్డను తమ ప్రాణంగా భావించే ఆ తల్లిదండ్రులు అతని కోసమే కష్టపడి పనిచేస్తున్నారు. అలానే రోజులు గడిచాయి. కాలంతో పాటే ఆర్యన్ పెరిగి పెద్దవాడయ్యాడు. ఈసారి మనవాడు మళ్లీ మారం చేస్తున్నాడు. పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులు చిన్నపిల్లలే కదా. ఎందుకు మారం చేస్తున్నాడు? ఓ బైక్ కోసమా? కోరుకున్న దగ్గర ఆనందపడుతున్న తమ కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. కొన్నాళ్ల తర్వాత మనవాడు మళ్లీ మారం చేశాడు. అదే లవ్ చేశాడు. పేరెంట్స్ పెళ్లి చేశారు. కాలం గడిచింది. వయసు పెరగడం వల్ల అనారోగ్యం వల్ల నాకు తెలియదు కానీ ఆ తల్లి మరణించింది. ఇప్పుడు అనాథ అయింది ఎవరు? ఆర్యన్ అనాథో కాదో నేను చెప్పలేను కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పాను, ఆ తండ్రి మాత్రం ఖచ్చితంగా అనాథే. కట్ చేస్తే ఆ తండ్రి ఇంట్లో లేడు, ఓల్డేజ్ హోమ్ లో ఉన్నాడు. ఓల్డేజ్ హోమ్ కి అతనే వెళ్ళాడా, ఆర్యన్ పంపాడా నాకైతే తెలియదు కానీ ఆర్యన్ మాత్రం తన తల్లిదండ్రుల కోసం ఏమీ చేయలేదని చెప్పాను. మా నాన్న అప్పుడప్పుడు చెప్తుంటాడు, ప్రపంచంలో పూర్తిగా మంచివాడు కానీ చెడ్డవాడు కానీ ఉండడని. తప్పు ఎవరిదైనా కావచ్చు. ఆర్యన్ తండ్రి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళడానికి కారణాలు మనకు కనిపించకపోవచ్చు, కానీ చాలా కారణాల వల్ల తల్లిదండ్రులు పిల్లలు తమ వృద్ధాప్యంలో విడిచిపెడుతున్నారు. ఆ కారణాల్లో కొన్ని: చిన్నతనంలోనే పిల్లల్ని హాస్టల్లో ఉంచడం, అన్నదమ్ములు తగాదా, ఇంటి కోడల్లో, పని ఒత్తిడి కావచ్చు, డబ్బుల సమస్య కూడా కావచ్చు, అవగాహన కూడా లేకపోవచ్చు. ఈ కారణాల వల్ల తల్లిదండ్రులను పిల్లలు వృద్ధాప్యంలో వదిలేస్తున్నారని సర్వేలో తేలి. ఇలాంటి కారణాలతో తల్లిదండ్రులను వదిలేసే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నా చిన్నప్పుడు మా మాస్టర్ చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎత్తు నుంచి నీళ్లు పల్లానికి సహజంగానే వెళ్తాయి, కానీ పల్లం నుంచి ఎత్తుకి నీళ్లు వెళ్ళాలంటే ప్రయత్నం జరగాలి. అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంతగా వారిని నొప్పించినా వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటారు. కానీ ఆ బిడ్డలు తమ తల్లిదండ్రులు చూడాలంటే అది ప్రయత్నంతోనే సాధ్యం. ఎంత కష్టమైనా, ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నా తల్లిదండ్రులు విడిచిపెడదాం అనే ఆలోచన రానీక. సరే, ఇదంతా చెప్తున్నాను, ఇంతకీ నేను ఎవరో మీకు తెలియదు కదా. కృష్ణ ఫ్రమ్ జీవి.